దేవుడు కూడా సంతోషంగా ఉండాలి. ముఖ్యంగా ఈరోజు అసలు ఎవరు సంతోషంగా ఉండాలి చెప్పండి? ఈరోజు ముఖ్యంగా ఎవరు సంతోషంగా ఉండాలమ్మా? ఇప్పుడు మన బర్త్డే అనుకోండి, ఎవరు సంతోషంగా ఉంటారు? మన బర్త్డే అయితే మనమే సంతోషంగా ఉండాలి. మరి క్రీస్తు బర్త్డే అయినప్పుడు క్రీస్తు ఎలా ఉండాలి? చాలా సంతోషంగా ఉండాలి. దేవునికి సంతోషం ఎప్పుడు కలుగుతుంది అనే విషయాన్ని పరిశుద్ధ గ్రంథమైన లేఖనాల నుంచి మనం చూద్దాం. సామెతల గ్రంథం 27వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకొని ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని మనం ఆలోచన చేద్దాం. ప్రసంగి గ్రంథం 27వ అధ్యాయం 11వ సామెతల గ్రంథం 27వ అధ్యాయం 11వ. నా కుమారుడా, జ్ఞానము సంపాదించి ఏం చేయాలట? జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము. అప్పుడు నన్ను నిందించు వారితో నేను ధైర్యముగా మాట్లాడుదును. చిన్న ప్రార్థన చేసుకున్నవాడు, చిన్న ప్రార్థన. పరలోకమందున్న తండ్రి, మరొకసారి మీ పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. ఇప్పటి వరకు కార్యక్రమాలన్నింటిలో మీరు తోడుగా ఉన్నారు. తిరిగి కొద్ది సమయం మీ మాటలను ఆలోచిస్తూ ఉండగా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మంచి మనస్సులను బిడ్డలకు ప్రసాదించండి. నిష్ప్రయోజకుడిగా నిలవబడినటువంటి నాకు కూడా తండ్రి మీ సమయోచితమైన జ్ఞానం ఇచ్చి నడిపించమని వేడుకుంటూ యేసు ప్రభువు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి చెబుతున్నానంటే అంశ భాగాన్ని, దేవునికి సంతోషం ఎప్పుడు కలుగుతుంది అనే విషయాన్ని మనం ఆలోచన చేయబోతూ ఉన్నాం. మనకి ఎప్పుడు కలుగుతుందండి సంతోషం? మనకి ఎప్పుడెప్పుడు సంతోషం? ఏదైనా పెళ్లిళ్ళ కార్యక్రమాల్లో సంతోషమా, విచారమా? పెళ్లిళ్ళు అంటే సంతోషం, బర్త్డే కార్యక్రమాలు అంటే సంతోషం, పంట బాగా పండి వ్యాపారంలో లాభాలు వస్తే సంతోషమా, దిగులా? సంతోషం. ఏదో మంచి జాబ్ వస్తే సంతోషం, చదువుల్లో బాగా పాస్ అయితే సంతోషం, ఫెయిల్ అయితే, చదివిన జాబ్ రాకపోతే, పంట వేసిన ఏమంటే లాభం రాకపోతే సంతోషం ఉండదు. అంటే కొన్ని సంతోషం లేని సమయాలు ఉంటాయి మన జీవితాల్లో, కొన్నేమో మనం సంతోషించవలసినటువంటి సమయాలు కూడా ఉన్నాయి. అంటే మనకు సంతోషం రావడానికి ఏదో ఒక సందర్భం కావాలి. అది పంటలో పండాలి, పెళ్ళైనా ఉండాలి, బర్త్డే కార్యక్రమం అయినా ఉండాలి, ఏదైనా సంతోషకరమైనటువంటి ఒక వార్త మనకు వినపడాలి. అంతేకమ్మా? మరి దేవునికి ఏం చేస్తే సంతోషం? పంటలో బాగా లాభం వస్తే సంతోషమా దేవునికి? లేదు పండగలో ఏమన్నా సంతోషమా? వివాహ కార్యక్రమాల్లో సంతోషమా? దేవునికి ఎప్పుడు సంతోషం కలుగుతుంది? ఆలోచన చేద్దాం. సామెతల గ్రంథంలో సొలొమోను గారు చెబుతున్నాడండి, ఆయనకి ఎప్పుడు సంతోషం కలుగుతుందో. ఎప్పుడు చూడండి, మళ్ళీ ఒకసారి చదవండి. 27వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతానండి, జాగ్రత్తగా చూద్దాం. చూడండి. నా కుమారుడా, జ్ఞానమును సంపాదించి అందితే ఏం సంపాదించాలట? జ్ఞానమును సంపాదించి. మనకు డబ్బులు సంపాదించే విధానం తెలుసు, అవునా? మనకు బంగారం సంపాదించే విధానాలు ఎన్నో తెలుసు, ఎన్నో ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం బతికినంత కాలం. మరి జ్ఞానమును సంపాదించడం ఎలా? జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచుము అన్నాడండి దేవుడు ఇక్కడ. నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకుంటే దేవునికి సంతోషం అంటాడు. ఎందుకు ఈ పండుగలో మనం సంతోషంగా ఉంటే సరిపోయిందా? దేవుని కూడా సంతోషంగా ఉంచాలి. మనం సంతోషంగా ఉంటే సరిపోతుందా? దేవునికి కూడా సంతోషం ఉండాలా? అసలు ఉండాల్సిందే ఆయనకి సంతోషం. ఎందుకంటే బర్త్డే ఆయనది కదా. బర్త్డే మంద కాదు. మంద యేసు ప్రభుదా? ఎవరిదమ్మా? యేసు ప్రభు వారు బర్త్డే కాబట్టి బర్త్డేలో ఆయన ఎలా ఉండాలి? చాలా సంతోషంగా, హ్యాపీగా ఉండాలి. మరి ఆయనకు సంతోషం ఎప్పుడు కలుగుతుందట? ఆయన సంతోషంగా ఉండాలంటే మనము జ్ఞానం సంపాదిస్తే అక్కడ దేవునికి సంతోషం.
ఏంటి? జ్ఞానాన్ని సంపాదిస్తే దేవుడు సంతోషపడతాడట. ఇంతకీ జ్ఞానం అంటే ఏంటి? కాబట్టి దీన్ని మనం ఎలా సంపాదించుకోవాలి? జ్ఞానం సంపాదించాలట మనం, అప్పుడు దేవునికి సంతోషపడతాయి. ఎలా సంపాదించాలంటే జ్ఞానాన్ని? అసలు జ్ఞానం అంటే ఏంటో తెలియాలిగా మనకు సంపాదించాలంటే, అంతే కదా. చూద్దాం అసలు జ్ఞానం అంటే ఏందో ఒక్క మాటని లేఖనాల్లోకి వెళ్ళి మనం ఆలోచన చేద్దామండి. చాలా జాగ్రత్తగా ప్రతి మాటను కూడా మనం పరిశీలన చేద్దాం. జ్ఞానం అంటే ఏంటి? మొట్టమొదటిగా దేవునికి సంతోషం ఎప్పుడు కలుగుతుంది అనే ప్రశ్న. ఎప్పుడు కలుగుతుందని చెప్పాడైనా? మీరు జ్ఞానము సంపాదిస్తే దేవునికి సంతోషం. అంటే మనము జ్ఞానము సంపాదిస్తేనట దేవునికి సంతోషం. మరి మనం డబ్బు సంపాదిస్తే దేవునికి సంతోషం ఉందా? డబ్బు సంపాదిస్తే మనకు సంతోషమే, దేవునికి సంతోషమేమీ లేదు. దేవునికి సంతోషము రావాలంటే మనం సంపాదించాల్సింది ఏంటట? జ్ఞానం. అసలు జ్ఞానం అంటే ఏంటి? మనం సంపాదించాల్సిన జ్ఞానం ఏంటి? ఇప్పుడు ఆలోచన చేద్దామండి. మనం సంపాదించవలసిన ఆ జ్ఞానం ఏమిటో ఒక మాటను మనం లేఖనాల్లో నుంచి చాలా జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. ఒకసారి చూద్దాం, చూడండి లేఖనాల్లోకి వెళ్ళి. సామెతల గ్రంథమే 8వ అధ్యాయానికి వెళ్దామండి. 8వ అధ్యాయం కొంచెం వెనకాలమ్మా. 8వ అధ్యాయం 1వ వచనంలో చూడండి జ్ఞానాల గురించి. 8వ అధ్యాయం 1వ వచనం సామెతల్లోనే. జ్ఞానం ఏం చేస్తుందట? జ్ఞానము ఘోషించుతున్నది. ఏమంటే జ్ఞానము ఘోషించుతున్నదట. జ్ఞానం ఘోషించడం ఏంటండి? జ్ఞానము ఘోషించుతున్నది అనే మాటలు మనం వింటూ ఉన్నాం. ఇంతకీ ఈ ఘోషిస్తున్న జ్ఞానం ఏంటి? బాగా ఆలోచించాలండి. జ్ఞానమట ఘోషించుతున్నది, వివేచన తన స్వరమును వినిపించుతున్నది అన్నాడు. జ్ఞానము ఏం చేస్తుందట? అంటే జ్ఞానం అరిచిద్దన్నమాట, జ్ఞానం మాట్లాడుతుందన్నమాట, జ్ఞానం ఘోషించిద్దన్నమాట. రాసిందా లేదు ఎక్కడ? జ్ఞానం ఏం చేస్తుందట? జ్ఞానము ఘోషించుతున్నది. ఇంతకీ మనకి జ్ఞానం అంటే ఏంటో మనకు అర్థం కావాలంటే మరి ఒక మంచి మాట చూడాలండి. ఎందుకంటే జ్ఞానం ఏం చేస్తుందని అర్థమైంది ఇక్కడ? ఘోష చేస్తుందట, అరుస్తుంది, చెబుతున్న సమాజానికి. జ్ఞానము ఘోష చేస్తుంది. ఈ ఘోష చేసే జ్ఞానం ఎవరు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం చూద్దామండి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం చదువుతారండి. జాగ్రత్తగా బైబిల్లో చూస్తే అసలు ఆ జ్ఞానం ఎవరో బైబిల్లో దేవుడు రాయించిన మాటల్లో మనకు అర్థమైపోతాయి. చదువు. ఆయన అనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు అండి. ఆయన యూదులకు ఎలా ఉన్నాడట? ఆటంకముగాను అన్యజనులకు వెర్రితనముగాను ఉన్నాడు. కానీ యూదులకేమి గ్రీసు దేశస్థులకేమి పిలవబడిన వారికే, ఈ మాట చూడండి, పిలవబడిన వారికి క్రీస్తు దేవుని శక్తియు దేవుని జ్ఞానమునై ఉన్నాడు. క్రీస్తు ఏమైనాడట? క్రీస్తు దేవుని శక్తి, దేవుని జ్ఞానం. ఇప్పుడు చెప్పాలి జ్ఞానం అంటే ఏంటో. చదివిన వాళ్ళన్నా చెప్పండమ్మా. క్రీస్తు ఏమైనాడు? దేవుని శక్తియు దేవుని జ్ఞానము. అంటే జ్ఞానము ఘోషించుతున్న జ్ఞానం ఎవరు చెప్పాలి. ఇప్పుడు ఆ జ్ఞానం ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తే. సామెతల గ్రంథం 27:11లో ఏం చెప్పాడు అక్కడ? ఏం సంపాదించుకోవాలంటే మనం జ్ఞానమును కనుక మనము సంపాదించుకుంటే పరలోకములో దేవుడు సంతోషపడతాడట. అంటే జ్ఞానం సంపాదించుకోవడం అంటే ఇప్పుడు మనం ఏం సంపాదించుకోవాలి? జ్ఞానం ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తే జ్ఞానం. జ్ఞానమై ఉన్నటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు కన్యక మరియ గర్భమున ఈ భూమి మీద జన్మించాడు. 2025 సంవత్సరాల క్రితం, ఈ రోజు కాదు, 2025 సంవత్సరాల క్రితమే ఆయన ఈ భూమి మీద జన్మించాడు. 33.5 సంవత్సరాల కాలం భూమి మీద ఆయన సంచారం చేశాడు. ఆయన మరలా తిరిగి ఆరోహణమై పరలోకానికి వెళ్ళాడు. ఇప్పుడు ఆయన గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నాం.
ఆయన పేరేంటట? దేవుని శక్తియు దేవుని జ్ఞానము. ఇప్పుడు మనం సంపాదించాల్సిన జ్ఞానం ఏంటో ఇప్పుడు చెప్పండి. మనము జ్ఞానం సంపాదిస్తే దేవుడు సంతోషపడతానన్నాడు కదా. ఇప్పుడు మనం ఏం సంపాదించాలి? మరి జ్ఞానం అంటే యేసుక్రీస్తే జ్ఞానమై ఉన్నాడు కదా, ఆయన్ని సంపాదించుకోవాలి. ఎలా సంపాదించుకోవాలి? ఈయన్ని డబ్బులు ఎలా సంపాదించుకోవాలంటే పొలం వెళ్ళవచ్చు, వ్యాపారం చేయొచ్చు, ఉద్యోగం చేయొచ్చు, కష్టపడి ఏ పనైనా చేయొచ్చు, మార్గాలు ఉన్నాయి. మరి ఈ జ్ఞానాన్ని మనం ఎలా సంపాదించుకోవాలి? ఇది సంపాదిస్తేనే యేసు ప్రభు సంతోషించాడు. ఆయనకి సంతోషంగా ఉన్నప్పుడే ఈ బర్త్డేలో కూడా మనం సంతోషంగా ఉండొచ్చండి. ఆయన అక్కడ విచారంగా ఉంటే, బాధగా ఉంటే, మనం సంతోషంగా ఉంటే, అసలు బర్త్డే జరుపుకునే ఆయనే హ్యాపీగా లేకపోతే మనం ఎంత విచారంగా ఉండాలి చెప్పండి. నిజంగా ఆయన సంతోషం పెట్టామా? మనం పెట్టేవారిగానే ఉంటున్నామా? జ్ఞానాన్ని సంపాదించామా? జ్ఞానమును సంపాదిస్తే కదా దేవుడు సంతోషపడతానన్నాడు. ఈ జ్ఞానాన్ని మనం ఎలా సంపాదించాలి అంటే, ఆ జ్ఞానం ఎవరో తెలుసా? చూడండి ఒకసారి యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనం చదవండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివాసము చేసింది. ఏంటట? ఆ వాక్యము శరీరధారిగా. అంటే వాక్యం ఎలా వచ్చిందంటే మన మధ్యకి శరీరధారిగా వచ్చాడు. అంటే వాక్యం ఎవరు? శరీరధారి. ఎవరా శరీరధారి? మన ప్రభు అయిన యేసుక్రీస్తే కదా. యేసుక్రీస్తే శరీరధారిగా వాక్యమై ఉన్న యేసుక్రీస్తు ఈ లోకానికి. అంటే ఇప్పుడు జ్ఞానము సంపాదించుకోవాలి అంటే మనం ఏం సంపాదించుకోవాలి? ఇప్పుడు చెప్పేసి వచ్చింది అర్థమైతే. ఏం సంపాదించుకోవాలమ్మా? ఇంకా అర్థం కదా. వాక్యం బాగా చదివి జ్ఞానాన్ని, పాండిత్యం మనం సంపాదించుకోవాలి. బాగా చదివే పోతే దేవుడు ఇస్తాడు జ్ఞానం. కాబట్టి పాటలు పాడేవాళ్ళు ఉన్నారండి, అసలు చదువు రాకపోయినా నిశాని అయినా కానీ కాబట్టి 300-400 పాటలు చూడకుండా పాడేవాళ్ళు ఉన్నారు, తెలుసు కదా. మన ఊళ్ళో కూడా ఉంది. ఎవరు చెప్పమ్మా? నాగేంద్ర ఒక్కని పాడింది కదా చిన్నప్పటి నుంచి. ఆమె చూడకుండా పొద్దు కూడా తప్పుకోకుండా పాడింది. మనం చూసి కూడా తప్పులు పాడుతూ ఉంటాం. చాలా దీర్ఘంతో పాడింది, రాగంతో పాడింది. మనందరూ తెలిసిన విషయం, చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా. ఒక్కసారి విన్నంటే పాడేసి పాట. చదువు ఉందా అంటే చదువు లేదు. మరి ఎవరు ఇచ్చారా జ్ఞానం? దేవుడు ఇచ్చే జ్ఞానం అంటే అది. నేను బైబుల్ చదవలేదు, నాకు చదువు లేదంటే నువ్వు ఎప్పటికీ చదవలేవు. నువ్వు చదవటం ప్రారంభిస్తే నీ బిడ్డలతో చదివించుకుంటూ ఉంటే, బిడ్డలు ఉంటారు కమ్మా, చదువుకున్న బిడ్డలు గుర్తుపెట్టుకొని చదివించుకోవచ్చు కదా వాళ్ళ చేత. సెల్లో మెసేజ్ వచ్చింది అనుకోండి గవర్నమెంట్ నుంచి. కాబట్టి గవర్నమెంట్ నుంచి సెల్లో మెసేజ్ రాగానే ఏం చేస్తాం మనం? సెల్లో మెసేజ్ వస్తే నాకు చదువు లేదు, ఈ మెసేజ్ మనకెందుకు, పక్కన పడేసేస్తామా? అదే మూమెంట్లో ప్రభుత్వం వాళ్ళు ఎంతో కొంత అమౌంట్ వేస్తూ ఉంటారు. మీకు మెసేజ్ వచ్చింది చూసుకోండి అని చెబుతూ ఉంటారు అనుకోండి. మెసేజ్ వచ్చింది మనకి, చదువు లేదుగా మనకెందుకు ఈ మెసేజ్ ఉందని పక్కన పెట్టేసాం అనుకోండి. ఏమైంది? సరైన సమయానికి అమౌంట్ తీసుకోకపోతే వెనక్కి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి, తెలుసు కదా. అంటే మెసేజ్ ఏమో పక్కన దగ్గరికి వెళ్తాయి, ఇదేమో మెసేజ్ వచ్చింది చూడు, చదివించుకుంటావా లేదా? చదువు లేకపోయినా మెసేజ్ తెలుసుకుంటాం. చదువు లేకపోయినా డబ్బులు లెక్క పెట్టుకుంటావా? చదువు లేకపోయినా డబ్బులు ₹1,00,000 ఇచ్చినా కూడా ఈజీగా లెక్క పెట్టుకుంటాం. అన్ని చేయగలిగినప్పుడు దేవుని వాక్యాన్ని మనం ఎందుకు చదవలేము? చదువు లేదని సాగు చెప్పకూడదు. చదువు లేకపోతే చదువుకున్న వాళ్ళు ఇంట్లో ఉన్నారుగా, చాలా మంది పిల్లలు ఉన్నారా లేదా? కాబట్టి ఆలోచన చేయాలి. కూర్చో కూర్చోమ్మా, బాగోలేదన్నారు నాన్న, కూర్చో కూర్చోలేదు కూర్చి ఎందుకు ఇబ్బంది పడింది, ఆరోగ్యం బాగా కూర్చో. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తే కాబట్టి చాలా విలువైందండి దేవుని వాక్యం. వాక్యం ఎలా ఉందంట? ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య. వాక్యము శరీరధారి అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తే ఇదిగో మన చేతుల్లో ఉన్న దేవుని వాక్యం. చులకనగా చూడకూడదండి బైబిల్ మాత్రం. బైబిల్ చాలా విలువైనది. మన ప్రభు అయిన యేసుక్రీస్తే స్వయంగా మన ఇంట్లో, మన చేతిలో, మన దగ్గర ఉన్నాడు, మర్చిపోకూడదు. ఇదిగో ఈయన ఎక్కడే టేబుల్ బాల మీద పెట్టి, ఇంట్లోనే ఎక్కడ కాదు, ఇంట్లో ఈయన టేబుల్ బాల మీద పెట్టి నీ వ్యవహారం తేలుస్తానాగన్నావు అనుకో, ఎవరు చూస్తున్నారు అక్కడ? ఇంట్లో ఉండి చెప్పాలి అమ్మా, నీ వ్యవహారం తేలుస్తాననే మాట ఎవరు విన్నారు అక్కడ? యేసు ప్రభు ఉన్నారు కదా, వాక్యమై ఉన్నాడు ఆయన.
అది పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, ఎవరైనా కావచ్చు. లేదా బూతులే మాట్లాడుతున్నాం అనుకోండి, అబద్ధాలే మాట్లాడుతున్నాం అనుకోండి, సరసాలు ఆడుతున్నాం అనుకోండి, ఇష్టానుసారమైనటువంటి జీవితంలో మనం ఏది జీవించినా ఎవరు చూస్తున్నారు మన వైపు? యేసు ప్రభు నీ ఇంట్లో ఉన్నాడని మర్చిపోకూడదు. ఏ రోజు కూడా యేసు ప్రభు ఇప్పుడు పసిబాలుడిగా పుట్టడు. ఆల్రెడీ ఎప్పుడో పుట్టాడు. 2025 సంవత్సరాల క్రితం ఆయన పెద్దోడయ్యాడు. 33.5 సంవత్సరాల కాలం భూమి మీద ఉన్నాడు యెరూషలేములో. అందరి కోసం ప్రాణము పెట్టాడు. తిరిగి ఆరోహణమై పరలోకానికి కూడా వెళ్ళాడా? ఇంకా ఉన్నాడా? వెళ్ళాడు. మరలా రాబోతున్నాడు ఆయన. రెండవసారి ఆయన రాబోతున్నాడు. ఈసారి ప్రాణం పెట్టడానికి మాత్రం కాదండి. రక్షకుడిగా వచ్చిన ప్రభువే శిక్షకుడిగా రాబోతున్నాడని రాయబడిందండి లేఖనాల్లో. ఒకనొకప్పుడు మనల్ని ప్రేమించి మన కొరకు ఆఖరి రక్తపు బొట్టు వరకు కాచిన ప్రభు స్వయంగా తానే తన చేతులతో మనల్ని ఈడ్చుకొని తీసుకుని వెళ్ళి నిత్య నరకంలో ఎలా ఇసిరైపోతున్నాడండి. గుర్తుపెట్టుకోవాలి ఈ విషయాన్ని. ఆయన చేతులతోనే. ఇదేంటి అనుకున్నారా? రక్షించడానికి అవకాశం ఇచ్చాడు. 60-70 సంవత్సరాల వ్యవధినిచ్చాడు. ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. కానీ మన విషయాలు ఎన్నో మంచి కార్యాలు చేస్తూనే ఉన్నాడు. అవకాశం దేవుడు ఇచ్చినా కానీ మన మనస్సులు మారకపోతే మరి దేవుడు ఏం చేయాలండి? శిక్షించాలా లేదా? ఆయన శిక్షకుడిగా రాబోతున్నాడు. ప్రేమమయుడిగా, కరుణామయుడిగా రెండవ రాకడలో అస్సలు రాడండి. కాబట్టి ఆలోచన చేద్దాం. జాగ్రత్తగా ఆలోచిస్తే జ్ఞానం ఎవరు? జ్ఞానం మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు చెప్పండి 27వ అధ్యాయం. ఇప్పుడు చదవమ్మా. ఇప్పుడు అర్థమైంది మీకు. 11వ వచనం సామెతల గ్రంథం 27వ అధ్యాయము 11వ వచనంలోకి మనం ఉన్నాం కదా. ఒక్కసారి చదవనమ్మా. నా కుమారుడా జ్ఞానమును సంపాదించి, చూసారా, నా హృదయమును సంతోషపరచుము. దేవుని హృదయం సంతోషపరచబడాలి అంటే ఏం కావాలంట? మనం ఏం చేయాలంట? మనము జ్ఞానమును సంపాదించాలి. మనం ఎప్పుడైతే జ్ఞానాన్ని సంపాదించుకుంటామో దేవుని హృదయం సంతోషంగా ఉండిపోయిందండి. ఆయన హృదయాన్ని సంతోషపరిచేవారిగా మనం ఉన్నామో లేదో, నిజంగా జ్ఞానాన్ని సంపాదిస్తున్నామో లేదో ఆలోచించుకోండి. సంపాదించావు ఈ సంవత్సరమైనా జ్ఞానాన్ని? ఎంత సంపాదించావు? బ్యాటరీకి వెళ్తే 2 లక్షలు సంపాదించామండి. కలుపుకి వెళ్తేనేమో ఒక 20,000 సంపాదించాం. ఆకుకి వెళ్తేనేమో ఒక 50,000 సంపాదించాం. ఈ లెక్క చెబుతున్నాం. జ్ఞానం ఈ సంవత్సరంలో నువ్వు ఏం జ్ఞానం సంపాదించావు? కనీసం ఎన్ని అధ్యాయాలు చదవగలుగుతున్నావు? అసలు దేవుని వాక్యాన్ని రుచి చూడగలుగుతున్నావా? అసలు చదవగలుగుతున్నావా? ఇంట్లోనైతే ఉంది, అందరికి అవకాశం ఉంది, అందరి ఇంట్లో ఉంది, అందరికీ చక్కటి అవకాశం దేవుడు ఇచ్చాడండి. అందరికీ లేదని మా ఇంట్లో అసలు బైబిల్ లేదని వాళ్ళు ఉన్నారండి. ఈరోజు ఒక్కొక్క ఇంట్లో 4 బైబిళ్ళు, 5 బైబిళ్ళు, 6 బైబిళ్ళు కూడా ఉంటాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క బైబిల్ ఉంది. చదవాలి కదండి. చదవడానికి అది దేవుడు మన చేతికి ఇచ్చింది చదవడానికి. చదివే కొలది నీకు జ్ఞానం లభిస్తుంది. నువ్వు జ్ఞానాన్ని సంపాదించే కొలది దేవునికి సంతోషం కలుగుతుందట. ఇప్పుడు చెప్పడమ్మా, దేవుడు ఎప్పుడు సంతోషపడతాడు? దేవునికి సంతోషం ఎప్పుడు కలుగుతుంది అనే ప్రశ్న. మనం జ్ఞానం సంపాదిస్తే ఆయనకు సంతోషం. జ్ఞానం సంపాదించడం అంటే ఏంటి అమ్మా? జ్ఞానం సంపాదించడం అంటే ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని బాగా చదవాలి, వినాలి, నేర్చుకోవాలి. బాగా మన హృదయంలో దాన్ని నెమరు చేసుకోవాలి. దాని ప్రకారంగా మనం బ్రతకడానికి ఇష్టపడాలి. అప్పుడు దేవునికి సంతోషమే. రెండవ మాటకి వెళ్దాం. రెండవ మాట చూద్దాం. చూడండి, మరొక మంచి మాటను లేఖనాల్లో మనం చూద్దాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం. మనం ఒక 5-10 నిమిషాల్లో వాక్య భాగాన్ని ముగించుకుంటున్నామండి. 1-2 మాటలు చూసి ముగించుకుందాం. యెషయా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం చదవండి. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నారండి. చూద్దాం. వారందరూ భక్తిహీనులను దుర్మార్గులై ఉన్నారు. ప్రతి నోరు ఏం భాష అంట? ప్రతి నోరు దుర్భాషలాడును. కాబట్టి ప్రభువు వారి యవనస్తులను చూచి సంతోషింపడు అని. ఎవరిని చూసండి? ప్రభువు ఎవరిని చూసి సంతోషింపడట? అక్కడ చూసి చెప్పండి. బైబిల్లో చూసి. ఏ యవనస్తులు?
నమ్మన్నా? ప్రభువును నమ్మి దేవుని కోసం బ్రతికి యవనస్తులను చూసి కూడా దేవునికి సంతోషం లేదా? ఏ యవనస్తులు అంటారు అక్కడ? భక్తిహీనులుగా బ్రతుకుతున్నటువంటి యవనస్తులు, భయము లేని యవనస్తుడు, దేవుని భయము లేని యవనస్తుడు. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. యవన దశకు నువ్వు వచ్చావంటే దాని వెనక దేవుడు ఉన్నాడు, మర్చిపోకూడదు. నీకై నువ్వు యవనుడిగా ఎదగవు. అసలు నిన్ను పెంచేవాడు, నిన్ను పోషించేవాడు నీ తల్లిదండ్రులే కాదు. అసలు తల్లిదండ్రులు ఏమిస్తారండి మనకి? మహా ఇస్తే, రేయ్ నేను నిన్ను కన్నాను రా అంటే, కన్నది నువ్వా? ఎవరికన్నా తెలుసండి? దేవుడు బైబిల్లో అంటాడు కదండి, నేను నిన్ను కని ఉన్నాను అంటాడు. అసలు కన్నది ఆయన. తల్లి గర్భంలో ఆ కర్మాగారాన్ని, ఆ యంత్రాన్ని, ఆ మిషనేనా, బిడ్డలను తయారు చేసే మిషను తల్లి గర్భంలో దేవుడు ఉంచాడండి. మనం పెట్టుకున్నది కదండి. ఆ గర్భంలో మళ్ళీ దేవుడు తయారు చేసే విధానం, తయారు చేసి 9 నెలల తర్వాత మనందరినీ బయటికి పంపించాడు. దాని వెనక దేవుని ప్రమేయం ఉంది. గర్భంలో నుండి మనం వచ్చింది దేవుని వల్లనే. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము దేవుడిచ్చు. అంటే పిల్లలు మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా పుడుతున్నారంటే ఎవరి ప్రమేయంతో? దేవుడిస్తే. మరి పెద్దవాళ్ళు అవ్వాలంటే ఎవరంటే చూడండి, పెద్దవాళ్ళు ఎవరు చేస్తున్నారు చూస్తారు ఒకసారి. నేను కష్టపడి పెంచాను నిన్ను అన్నారు. నేను కష్టపడి పెంచాను నిన్ను, ఎంత కష్టపడాలో తెలుసా నీ కోసం అంటూ ఉంటాడు తల్లులు తండ్రులు. దేవుడు ఏమన్నాడు ఒకసారి ఒక మాట చూద్దాం బైబిల్లో. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాట్లాడుతున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి చెవియొగ్గుము. ఈ మాట చాలా జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోవాలండి మనం. ఈ మాటే మనకి ఇంపార్టెంట్. నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసింది, కానీ వారు ఏం చేస్తున్నారట? నా మీదే తిరుగుబాటు చేస్తున్నారు అన్నాడండి దేవుడు. పిల్లల్ని పెంచి గొప్పవారు చేసింది ఎవరట? తల్లిదండ్రుల దేవుడా? ఏం పెంచుతారండి తల్లిదండ్రులు? పెద్దయ్య కొద్ది బట్ట సైజు పెంచగలిగాము, షర్ట్ సైజు, అంతే కదమ్మా. 5 సంవత్సరాలు ఒక డ్రెస్ కుట్టించాం, 6-7 సంవత్సరాలకు పట్టిద్దని వాడు కొంచెం పెరిగిపోతే షర్ట్ లూజ్ అయితే కొత్త అయిపోయింది కదా, మళ్ళీ ఆ సంవత్సరం మళ్ళీ కొత్త కుట్టియాల్సిందే, రెడీమేడ్ అయినా ఏదైనా తేవాల్సిందే. అంటే తల్లిదండ్రులు ఏమి ఇవ్వగలరు బిడ్డల కంటే? సైజును బట్టి బట్టలు ఇవ్వగలరు, సైజును బట్టి షూస్ ఇవ్వగలరు, సైజును బట్టి స్పెట్స్ ఇవ్వగలరు, సైజును బట్టి భోజనం పెట్టగలరు, సైజును బట్టి భోజనం. ఇదేనా మనం ఇచ్చేది? మరి దేవుడు ఏమన్నాడు ఇక్కడ? నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసింది. ఏమంటే పిల్లలను పెంచాడట ఆయన. ఆయన పెంచేది ఏంటో తెలుసా? ఎముక ఉంది కదండి లోపల. చిన్న పసికందుగా ఉన్నప్పుడు ఎంత ఎముక ఉంటుంది పసికందుకి? 9 నెలల తర్వాత తల్లి గర్భం నుండి బయటకు వచ్చినాడు ఎంత ఉంటాడు? ఒక జాన ఉంటాడు, అంతేగా. ఒక జానకి ఎంత ఎముక కుడితే ఎంత ఎముక కుడిద్దా? ఎంత చిన్న ఎముక, అవునా? చిన్న చిన్న ఎముకలు. మరి చిన్న ఎముక 5 అడుగులుగా 6 అడుగులుగా ఎలా పెద్దదవుతుంది? దాన్ని పెంచుతుంది ఎవరు? తల్లి తండ్రి? తల్లిదండ్రులు పెంచలేరు దీన్ని, మరి ఎవరు పెంచాలి? ఎముక ఏ రీతిగా పెరగాలో ఆ ప్రక్రియను చేసి తెలుసా? భక్తిహీనులు అన్నాడు. అర్థమైందా? పెంచిన దేవుని మర్చిపోయి, ఆరోగ్యం ఇచ్చిన దేవుని మర్చిపోయి, ఆయుష్కాలాన్ని పొడిగిస్తున్న దేవుని మర్చిపోయి, ప్రకృతిని మన కొరకు చేసిన దేవుని మర్చిపోయి, అరే నాకు తిరిగిలేదు, నేను అది చేస్తాను ఇది చేస్తాను, నేను నా టాలెంటే వేరు అంటూ ఉన్నావు అనుకో. అసలు తెలివితేటలు ఇచ్చింది కూడా, ఆలోచనకు కర్త కూడా దేవుడే కదా. అన్ని ఇచ్చిన దేవుని మర్చిపోయిన వారిని భక్తిహీనులు అన్నాడండి దేవుడు. ఈ భక్తిహీనుల గురించి ఏం రాశాడమ్మ అక్కడ? చదవండి ఇప్పుడు. యెషయా గ్రంథం 9:17. వారందరూ భక్తిహీనులను ఏమయ్యారట? దుర్మార్గులుగా ఉన్నారు. ప్రతి నోరు ఏం మాట్లాడుతుందట? దుర్భాష. ప్రతి నోరు దుర్భాష. దుర్భాష అంటే ఇది ఏం భాష? అది ఇంగ్లీషా, తెలుగా, కన్నడమా? దుర్భాష అంటే ఏం భాష అదే? అబద్ధాలు, లేచి దగ్గర నుంచి అబద్ధాలు, అది దుర్భాష. బూతులు దుర్భాష. అసూయతో కూడినటువంటి మాటలు దుర్భాష. ఈ దుర్భాషలు మాట్లాడే వారిని భక్తిహీనులు అన్నాడండి దేవుడు. దుర్భాష మాట్లాడుతున్నాం మనం భక్తిహీనుల జాబితాలో ఉంటామండి. మరి భక్తిహీనుల యవనస్తుల గురించి ఏమన్నాడు చదవమ్మా?
చదువు. యవనస్తులను చూసి, భక్తిహీనులుగా ఉన్నటువంటి వారి కుటుంబంలో ఉన్న యవనస్తులను దేవుడు చూచి దేవుడు సంతోషింపడు అన్నాడు. మన బిడ్డలు భక్తిహీనులుగా ఉంటే, దుర్భాష మాట్లాడేవారిగా ఉంటే, అబద్ధాలు మాట్లాడేవారిగా ఉంటే, బూతులు మాట్లాడేవారిగా ఉంటే దేవునికి సంతోషం ఉందండి? లేదు. మరి ఎప్పుడు దేవునికి సంతోషం? ఎప్పుడమ్మా? నువ్వు జ్ఞానం సంపాదించాలి, దేవుని వాక్యాన్ని బాగా సంపాదించాలి, నువ్వు సంపాదించాలి, నీ పిల్లలు కూడా సంపాదించాలి. ఇప్పుడు తల్లిదండ్రులు ఆలోచన ఎట్టుందంటే, నేను బాగా సంపాదించి నా పిల్లలకి కష్టం లేకుండా చేయాలి. అవునా కదా? తప్పేం లేదు. ఏమంటే బాగా సంపాదించి నా పిల్లలకి కష్టం లేకుండా చేయాలనుకుంటున్నాం, మంచిదే. మరి దేవుని వాక్యాన్ని సంపాదించి బిడ్డలకు ఇవ్వాలి కదండి. దేవుని వాక్యాన్ని బాగా సంపాదించి ఇది కూడా బిడ్డలకు ఇవ్వాలి కదా. బిడ్డలకు మనం ఇచ్చే విషయంలో ఎలా ఉంటున్నాం, ఈ జ్ఞానాన్ని సంపాదించే విషయంలో మనం ఎలా ఉన్నాం అనేది ఒక్కసారి మనందరం కూడా పరీక్షించుకుందాం. ఇప్పటి వరకు ఒకవేళ దేవుని వాక్యాన్ని మనం చదవకపోయినా, సరైన క్రమంలో మనం వినకపోయినా, సరైన విషయాల్లో దేవుని వాక్యాన్ని వినడానికి మనం ఎక్కడికి వెళ్ళలేకపోయినా, యేసు ప్రభు వారి జన్మదినం రోజైన మంచి నిర్ణయాలను మనం తీసుకుందామండి. ఎందుకంటే దేవుడు సంతోషించాలంటే మాత్రం ఖచ్చితంగా మనం ఏం సంపాదించాలి? జ్ఞానం సంపాదించాలి. అంటే వాక్యాన్ని సంపాదించుకోవాలి. ఈ వాక్యం కొరకు మనం ప్రతిరోజు డిస్కషన్ పెట్టాలి. ఇంట్లో ఏ డిస్కషన్ పెట్టాలి? మీ అమ్మ అలాంటిది, మీ నాన్న అలాంటోడు, మీ వ్యవహారం తెలుస్తాను, వా వ్యవహారం తెలుస్తాను, ఈ డిస్కషన్ కాదు. ఏ డిస్కషన్ మొదలు పెట్టాలి? మన యొక్క వాక్యం డిస్కషన్ ఉండాలండి. దేవుడు మన బిడ్డలకు మంచి జన్మలు ఇచ్చాడు, మనకి ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. చిన్న చిన్నగా దేవుని గురించి మాట్లాడటం ప్రారంభించాలి, దేవుని వాక్యం చదవడం ప్రారంభించాలి. ఇలా మనం చేస్తున్నప్పుడు మన దేవుడు కూడా ఏం చేస్తాడట? సంతోషిస్తాడండి. గుర్తుపెట్టుకుందాం. క్రిస్మస్ సందర్భంగా మనం నేర్చుకున్నటువంటి అంశం ఏంటో తెలుసా? మనం జ్ఞానం సంపాదిస్తేనే మన దేవుడు సంతోషపడతాడు. ఇదిగో మనం సంతోషంగా ముగ్గురు కేక్ తీసుకొచ్చారు సంతోషంగా. కాబట్టి కృపదానం అబ్బాయి రత్నబాబు, ఎవరమ్మ రాజేంద్ర ప్రసాద్, ముగ్గురు కలిసి చాలా సంతోషం ఉంది వాళ్ళకి. మరి దేవునికి ఇప్పుడు దాకా అదే చెప్పుకోండి, దేవునికి సంతోషం ఎప్పుడంట? వీడు ముగ్గురు జ్ఞానాన్ని సంపాదించినప్పుడు, దేవుని వాక్యాన్ని బాగా విన్నప్పుడు, వాక్యానుసారంగా బ్రతికినప్పుడు, ఎవరు దేవుని కొరకు బ్రతకాలనే ఆలోచనతో మారు మనసు పొందినప్పుడు దేవుడు పరలోకములో దేవదూతలతో సంతోషిస్తాడు. ఇదిగో ఇది బుడగలు ఇవన్నేమో బాబీ పిల్లలు పెట్టుకొని మొత్తం డెకరేషన్ చేశాడు. వాడికి పండుగ సంతోషమే, అబ్బాయి కూడా. తప్పేం కాదు. మనం అన్ని డెకరేషన్ చేసుకోవడం తప్పు కాదు, కేకులు తేవడం తప్పు కాదు, పలహారాలు తీసుకోవడం తప్పు కాదు, ప్రార్థనకు రావడం తప్పు కాదు, పాటలు పాడడం తప్పు కాదు. దేవుడు చెప్పినట్టుగా నడవకపోతేనే తప్పు అవుతాడు. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే, జ్ఞానం సంపాదించుకో, నేను కూడా మీతో పాటు సంతోషిస్తాను. కాబట్టి వాక్యాన్ని బాగా చదువుకొని దేవుని సంతోషపెట్టేవారిగా మనం అందరం కూడా ఉండాలని ప్రేమతో ఈ కొద్ది మాటలు తెలియపరుస్తూ వాక్య భాగాన్ని ముగిస్తూ ఉన్నామండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అనంతరం మన మధ్యలో పలహార కార్యక్రమాలు ఉన్నాయి, అదేవిధంగా కేక్ కార్యక్రమం కూడా ఉంది కనుక కార్యక్రమాన్ని మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, మరొకసారి మీ పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. ఎప్పటి వరకు మీ ఉచితమైన కృప చేత మీరు నడిపించి కొద్ది సమయం దేవునికి ఎప్పుడు సంతోషం కలుగుతుంది.